సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం జనవరి 12 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో ఉన్న అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. కుర్చీ మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయ్యాక ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోయాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ సినిమా రిలీజ్ కోసం బాగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా 159 నిమిషాలు అనగా 2 గంటల 39 నిమిషాల రన్ టైం ఉంది. జనవరి 6న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో విడుదలయ్యే ట్రైలర్ గురించి కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీటికి తోడు సినిమా రిలీజ్కి ముందే బ్లాక్ బస్టర్ అంటూ ప్రొడ్యూసర్ నాగవంశీ ధీమాగా చెప్పడం కూడా మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది. ఇక చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించాడు. జగపతి బాబు, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. మరోవైపు తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ కూడా సూపర్ క్రేజ్ ఉంది. జాంబిరెడ్డి తర్వాత వీరిద్దరికి కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది. జనవరి 12న గుంటూరు కారంతో పాటు హనుమాన్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజా అప్డేట్ ప్రకారంగా హనుమాన్ రన్ టైం 158 నిమిషాలు అనగా 2 గంటల 38 నిమిషాలు. అంటే గుంటూరు కారం కంటే 1 నిమిషం తక్కువ. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా క్యూరియాసిటీని రేకెత్తిస్తూ సినిమాలపై అంచనాలను పెంచింది. ముఖ్యంగా విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక సినిమా అవుట్పుట్ పై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. హనుమాన్తో అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్ ప్రధాన పాత్రలో పోషించారు. వినయ్ రాయ్ విలన్ గా నటించాడు. హనుమాన్ చిత్రం ఖచ్చితంగా సత్తా చాటుతుందని మూవీ టీం అయితే ధీమాగా ఉంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు తెలుగు తరాల ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ తెలుగు న్యూస్ అప్డేట్స్. థ్యాంక్ యూ.